బైరీ పార్ట్ 1 అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబిలిటీలో ఉంది. ఈ సినిమా గురించి అసలు ఏం తెలుసుకోకుండా చూడడం జరిగింది. బట్ చూసిన తర్వాత సర్ప్రైజింగ్లీ చాలా బాగా నచ్చింది సినిమా. ఈ సినిమాలో మెయిన్లీ డైరెక్షన్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక కథని ఎలా చెప్పాలి, ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామాకి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఒక లో బడ్జెట్ మూవీ. బట్ సినిమా చూసేటప్పుడు మాత్రం వీటి మీదకి ఫోకస్ వెళ్ళదు. అంత బ్యూటిఫుల్ డైరెక్షన్ ఉంది. అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్సెస్, ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. సినిమా స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో 100 years గా పావురాల రేస్ అనేది ఒక ట్రెడిషన్ గా వస్తూ ఉంటుంది. సో ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం పావురాలను పెంచి రేస్ చేసుకోవడం అలవాటు. సో ఇటువంటి టైంలో ఆ రేస్ లో కొంతమంది పాల్గొంటారు. ఆ రేస్ నుంచి గొడవలు ఎలా స్టార్ట్ అయ్యి, ఆ గొడవలు ప్రాణాన్ని తీసుకునే స్టేజ్ కి ఎలా వెళ్ళాయి అన్నది సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. బేసికలీ ఇది ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామా. చాలా రియలిస్టిక్ గా ఉంటది, రానెస్ కూడా ఉంటది సినిమాలో. అలాగే పావురాల రేస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే, సినిమాలో క్యారెక్టర్ డెప్త్ బాగా ఉంది. సో దీనివల్ల ప్రతి క్యారెక్టర్ కూడా చాలా నీట్ గా కనెక్ట్ అవుతుంది చూసేటప్పుడు. జస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఫాలో అవుతే చాలు, దాని తర్వాత సినిమా త్రూ అవుట్ చాలా ఇంట్రెస్టింగ్ గాను, ఇంటెన్సిటీతో, బ్యూటిఫుల్ డ్రామా ఎమోషన్స్ తో సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఇది ఇక్కడికి ఈ సినిమా మీరు కనుక చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేసుకుని ఫస్ట్ నా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదైనా ఒకే గురువు గారు కొట్టచ్చు కదా. థ్యాంక్ యూ.